గొంతులో ఇరుక్కున్న ఒక చిన్న చికెన్ ఎముక కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 65 వృద్ధురాలిని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యాధునిక ఎండోవాక్ సాంకేతికతతో విజయవంతంగా కాపాడారు. కావలికి చెందిన కోటమ్మ చికెన్ తింటుండగా పొరపాటున ఎముక గొంతులో ఇరుక్కుపోగా స్థానికంగా దానిని తొలగించినప్పటికీ అన్నవాహిక ఈసోఫేగస్ గోడకు చిల్లుపడి ఇన్ఫెక్షన్ తీవ్రంగా వ్యాపించింది. ఫలితంగా మెడభాగం వాచిపోయి శ్వాస తీసుకోవడం మరియు కనీసం నీళ్లు తాగడం కూడా కష్టంగా మారిన స్థితిలో ఆమెను అత్యవసరంగా మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. రోగి పరిస్థితిని పరీక్షించిన ఈఎన్టీ నిపుణులు డాక్టర్ కడప నాగేంద్ర, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వరుణ్ ప్రకాష్ మరియు అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ రంగలాధులతో కూడిన వైద్య బృందం సమిష్టిగా ఒక వినూత్న చికిత్సా ప్రణాళికను రూపొందించారు. సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన కేసుల్లో పెద్ద శస్త్రచికిత్స, ఓపెన్ సర్జరీ అవసరమవుతుంది. కానీ రోగి వయస్సు మరియు ప్రాణాపాయ ముప్పుని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఎండోస్కోపిక్ సబ్మ్యూకోసల్ డిసెక్షన్ ఈఎస్డీతో పాటు అత్యాధునిక ఎండోవాక్ థెరపీని ఎంచుకున్నారు. మెడపై చిన్న ఘాటు ద్వారా పేరుకుపోయిన చీమును తొలగించి ఎండోస్కోపీ సహాయంతో అన్నవాహికలోని చిల్లును విజయవంతంగా మూసివేశారు. సమయానికి సరైన చికిత్స అందకపోతే ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారేదని, ఈ అధునాతన థెరపీ వల్ల ఎటువంటి పెద్ద కోత లేకుండా రోగిని ప్రాణాపాయం నుండి తప్పించగలిగామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కోటమ్మ పూర్తి ఆరోగ్యంతో సాధారణ ఆహారం తీసుకుంటున్నారు. క్లిష్టమైన కేసుల్లో కూడా అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను నెల్లూరు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్న వైద్య బృందాన్ని మెడికవర్ యాజమాన్యం రంజిత్ రెడ్డి, లావణ్య మరియు డాక్టర్ అభిషేక్ అభినందించారు. ఎముకు అన్నం తింటున్నా నేను. అన్నం తింటున్నాక ఆ ఎముకు లోపల పడిపోయి ఈ రంధ్రంలో పడిపోయి రాకపోయిన తర్వాత అప్పటికి నేను అన్నం మింగాను, ఒక అరటికాయ మింగాను. ఏది మింగినా లోపల పోలా బయటకు పోకపోయినా కాయలు చేసుకుపోయారు సార్. కాయలు చేసుకున్న తర్వాత వాళ్ళు 3 పైపులు పెట్టి మామూలుగా గొంతులేకి అటు ఇటు లాగారు సార్. లాగిన తర్వాత కనీసం 3వసారి కావాలా అంత పొడుగుని వచ్చింది. అంత పొడుగుని వచ్చిన తర్వాత అది తీసి తగ్గిపోయిందని చెప్పారు. తగ్గిపోయిన కాడ రంధ్రం పడిపోయింది. రంధ్రం పోయిన తర్వాత ఒక వారం 3 రోజులు 4 రోజులు దాని తర్వాత వాసుకు వచ్చింది. వాసుకు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ ఈ ప్రభావం నాడు కాడ చేసుకుపోయి అర్జెంటుగా చేసుకోవాలా లేకపోతే చనిపోవాలి అని చెప్పారు. అని చెప్పారు అప్పుడు అర్జెంటుగా ఈసారికి నాగేశ్వరరావు సార్ కాడికి చేసుకొచ్చారు. నన్ను చేసుకొచ్చిన తర్వాత చీము రోజు 2 రోజులకు ఒకసారి దివాసనం చేశారు. శుభ్రంగా చేసి ఆ చీము అంతా తీసేసి మొత్తం రసికంతా పెట్టేసేసారు. మొత్తం లైన్ చేసి శుద్ధంగా చేసి ఇప్పుడు కొంచెం బాగా తగ్గింది సార్. నాకు కొంచెం తగ్గింది. మేడం వాళ్ళు ఇద్దరు కూడా మంచివాళ్ళు సార్. సార్ వాళ్ళు కూడా సార్ చచ్చిపోయిన దాన్ని బతికిచ్చాడు సార్.